నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి మనిషికి ప్రతి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. సప్త చక్రాలు అంటారు, షట్ చక్రాలు అంటారు. అయితే ఈ షట్ చక్రాల్లో మనకి నాభి స్థానం కింద నుంచి అంటే జన్మస్థానం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు ఉంటాయి. అయితే ఈ 7 చక్రాల్లో ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకునే చక్రం పేరు మూలాధార చక్రము. అది మనకి జన్మస్థానంలో ఉంటుందన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4 అలాగా సహస్రారం వరకు 7 చక్రాలు ఉంటాయి. అయితే ఈ 7 చక్రాల్లో ప్రధానమైనది మూలాధార చక్రము. ఈ మూలాధార చక్రము 4 రేకుల పద్మం కలిగి ఎరుపు రంగు వర్ణంతో ఉండి లం అనే బీజాక్షరంతో ప్రారంభమవుతుంది. అయితే దీని యొక్క ప్రధానము ఏమిటి? ఈ మూలాధార చక్రము ఏం చేస్తుంది? అక్కడ ఎలాగ మనకి యాక్టివేట్ అవుతుంది? దానివల్ల ఉపయోగాలేంటి? అసలు ఆ మూలాధార చక్రము ఎలా యాక్టివేట్ అయ్యింది? దాని లక్షణాలు ఏమిటి అనేది మనం ప్రధానంగా తెలుసుకుందాము. అయితే ఈ మూలాధార చక్రంలో దీని యొక్క మంత్రము లం అని మనకి రాసి ఉంటుంది. ఇది ఈ మూలాధార చక్రానికి అధిపతి అంటే మనకి విఘ్నేశ్వరుడు అధిపతిగా ఉంటాడు. అయితే దానికి తత్వం ఏంటంటే భూతత్వం అన్నమాట. మూలాధార చక్రానికి తత్వం భూతత్వము. భూతత్వంతో కూడి అధిపతి గణేశుడితో కూడి 4 రేకులతో ఎరుపు వర్ణం గల పుష్పంతో ఉంటుందన్నమాట. అయితే ఎందుకు ఈ ఎరుపు రంగుతో ఉన్నది? అసలు ఈ మూలాధార చక్రం తాలూకా విశిష్టత ఏంటి? దాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఈ చక్రాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క రేకు ఒక్కొక్క క్వాలిటీ కలిగి ఉంటుంది. ఈ 4 రేకులు 4 క్వాలిటీస్ కలిగి ఉంటాయి. అయితే ఆ క్వాలిటీని మనం మనిషికి ఉన్నాయి అని తెలిపేది ఎట్లా అంటే, ఆ చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఒక్కొక్క రేకు యాక్టివేట్ అయినప్పుడు మనకి కొన్ని క్వాలిటీస్ మనకి ఆపాదించబడతాయి. దాన్ని కనుక మనం గమనించుకున్నట్టయితే ఆ చక్రము యాక్టివేట్ అయ్యింది అని మనకి ఎవరో చెప్పక్కర్లేదు, మనకే తెలిసిపోతుంది అనమాట. అయితే ఆ క్వాలిటీస్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే, ఈ ఒక్కొక్క చక్రం దగ్గర కొన్ని శక్తులు అంటే దైవిక శక్తులు ఉంటాయన్నమాట. ఈ 4 చక్రాల దగ్గర 4 దైవిక శక్తులు ఉంటాయి. అవి యాక్టివేట్ అవ్వాలన్నా, ఆ దైవిక శక్తులు మనిషికి ఉపయోగపడాలన్నా దానికి సంబంధించిన క్రతువులు అంటే కర్మలు చేసినట్టయితేనే అవి యాక్టివేట్ అవుతాయి. ఊరికే యాక్టివేట్ అయిపోవు. అందరూ ఇప్పుడు నవేడేస్ అందరూ అంటున్నారు, నాకు మూలాధార చక్రం యాక్టివేట్ అయిపోయింది, సహస్రారం యాక్టివేట్ అయిపోయింది, ఈ చక్రాల గురించి ఎక్కడెక్కడో తెలుసుకోవడము, అవి యాక్టివేట్ అయిపోయింది అని అనుకోవడము వాళ్ళే ఆపాదించుకోబడుతున్నారు. కానీ ఏ చక్రము కూడా అంత త్వరగా యాక్టివేట్ అవ్వదు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియలు చేసుకుంటేనే తప్ప యాక్టివేట్ అవ్వదు. ఇంకోటి కూడా ఏంటంటే, ఈ చక్రాలకి యాక్టివేట్ అవ్వడానికి ముందుగా అవి మనకి మూసుకుపోయి ఉంటాయన్నమాట. ఎలాగంటే అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. అంటే సమతుల్యత అనేది లోపించడం వల్ల ఆ చక్రాలు మూసుకుపోయి ఉంటాయి. అవి మన దైనందిన జీవితంలో ఏవైతే చేస్తూ ఉంటామో ఆ చేసే పనుల వల్ల ఆ చక్రాలు ముడుచుకుపోతుంటాయి. ఎలాగంటే రేకులు ముడుచుకుంటాయి, చక్రాలు కాదు రేకులు. ఈ ఓపెన్ అయ్యింది అంటే చక్రం తాలూకా 4 రేకులు విడిబడి ఉంటాయి. ఒక్కొక్క దాని మీద వం, సం, షం, షం ఈ 4 రేకుల మీద రాయబడి ఉంటాయి. ఈ 4 రేకులకి 4 రకాల శక్తులు అధిష్టాన దేవతలుగా మనకి అందులో నిమిడీకృతమై ఉంటాయి. అయితే ఈ రేకుల యొక్క మూలకము భూమి అన్నమాట. భూమి ఆధారితమైనది. అంటే మనం ఈ అసమతుల్యతలు ఎలా తెలుసుకోవాలి, ఆ రేకుల తాలూకా అసలు విశ్లేషణ ఏంటి అనేది కనుక తెలుసుకుంటే, వేర్వేరు రేకులు వేర్వేరు ఆకృతులతో ఉంటాయి. ఈ 4 రేకులు 4 ఆకృతులతో ఉంటాయన్నమాట. అంటే లైక్ పెటల్స్ లాగా. వాటికి శక్తి కావాలి అంటే మనకి ఎలా విశ్లేషించుకోవాలి అంటే, దానికి క్వాలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేను చెప్తాను. ఈ 4 రేకులు, ప్రథమ రేకు బేసిక్ ఇన్స్టింక్ట్స్
రెండో రేకు విల్ పవర్, మూడో రేకు పర్సెప్షన్, నాలుగో రేకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే ఇవి మనకి తెలిసినవి. వీటి గురించి విపులీకరంగా తెలుసుకున్నట్టయితే కనుక ఆ వ్యక్తి యొక్క అంటే ఈ 4 రేకులు ఓపెన్ అయ్యి అంటే ఇలా ముడుచుకున్న ఈ మూలాధార చక్రము ఓపెన్ అవ్వడానికి మనం చేసే ఈ దైనందిన ప్రక్రియల ద్వారా ఈ రేకులు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఓపెన్ అయింది అని ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రథమంగా మనకి మనం ధ్యానంలో కూర్చోవాలి. మనం ఏమిటి అనే ప్రశ్న ఫస్ట్ వేసుకోవాలి, ఎదుటి వాళ్ళ గురించి కాదు. ధ్యానంలో కూర్చున్న వెంటనే అందరికీ ధ్యాన సిద్ధి రాదు. కొంతమంది కొన్ని ధ్యానాల్లో శ్వాసని గమనించండి అంటారు. కానీ ఇక్కడ మూలాధార ధ్యానంలో శ్వాసని కాదు గమనించటము, మనల్ని మనం గమనించుకోవాలి. అంటే మనం ఎవరు, కళ్ళు మూసుకొని మనం ఎవరు అంటే నేను ఎవరు, నేను చేసే పని ఏంటి, నేను ఎందుకు పుట్టవలసి వచ్చింది, నేను పుట్టినందుకు గల కారణాలు ఏంటి, దాన్ని నేను ఎలాగా ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఎలాగ నేను పూర్తి చేసుకోవాలి నేను పుట్టిన దానికి. ఈ 4 మనం ప్రశ్నలు వేసుకుంటే కనుక మొదటిది నేను ఎవరు అనే ప్రశ్నకి నువ్వు ఒక ఆత్మ అని తెలుస్తుంది. అంటే నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అని తెలుస్తుంది. ఎప్పుడైతే నేను ఆత్మ అని తెలిసామో ఈ 4 రేకులకి సంబంధించిన క్వాలిటీసు ఒక్కొక్కటిగా మనకి బయటపడతాయి. సరే, తర్వాత నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను అంటే ప్రతి ఒక్క మనిషి కర్మ చేయడానికి భూమి మీదకి వస్తాడు. కర్మ చేసే అవకాశమే లేకపోతే జన్మే ఉండదు. సో మనం కర్మ చేయడానికి వచ్చాము. ఈ కర్మల్లో కూడా 3 రకాల కర్మలు ఉన్నాయి, సత్కర్మ, దుష్కర్మ. ఈ రెండిట్లో మొదటిది ఆగామి, సంచిత, ప్రారబ్ధ. ఈ 3 కర్మలు ఒకటి వెనకటి కర్మ అంటే సంచిత కర్మ, రెండోది ఇప్పుడు ఉన్నది ఆగామి కర్మ, తర్వాతది ప్రాపంచిక కర్మ. అంటే ఇప్పుడు ఆగామి అంటే మన గతంలో చేసిన కర్మ మనం తీసుకుని మూట ద్వారా తీసుకుని వస్తాము. ఆ కర్మలు ఏవైతే మనకి గత జన్మలో మిగిలిపోయినాయో అవి ఇప్పుడు అంటే ఇవి తీర్చుకోవడం కోసం జన్మ ఎత్తుతాము. సరే, ఇందులో కూడా మనకి అది ఏమిటో గత జన్మలో మనకి తెలియదు కదా, మంచి చేశామా చెడు చేశామా అనేది మనకి తెలియదు. కాబట్టి మనం ఎలాగ బతుకుతున్నాము అనే దాన్ని కనుక మనం చూసుకుంటే దానిలో 2 రకాలు ఉంటాయి, ఒకటి సత్కర్మ, 2 దుష్కర్మ. మనం గతంలో కనుక సత్కర్మలు చేసి ఉన్నట్టయితే కనుక ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి తను విశ్లేషించుకోవచ్చు. నేను ఎదుటి వ్యక్తికి పాపం చేస్తున్నానా, ఎదుటి వ్యక్తిని దోచుకుంటున్నానా, ఎదుటి వ్యక్తిని హింసిస్తున్నానా అనేవి కనుక మనం విశ్లేషించుకుంటే మనకే ఆన్సర్లు దొరుకుతుంది. అవును, నేను ఎదుటి వ్యక్తిని హింసిస్తున్నాను, మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ హింసిస్తున్నాను అనే విషయం మనకు అర్థమైపోతుంది. తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే మనం మంచి కర్మలు చేస్తున్నాము, దైవారాధన చేస్తున్నాము, మనిషి ధర్మాన్ని పాటిస్తున్నాము, సమాజ ధర్మాన్ని పాటిస్తున్నాము అని ఆన్సర్లు మనకే వచ్చేస్తాయి. ఎవరో వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటివన్నీ తెలిసేది మొదటి రేఖ అనమాట. అయితే దీనిలో ప్రప్రథమంగా చెప్పేది ఏంటంటే భద్రతాభావం పెరుగుతుంది. అంటే మనలో మూలాధారం చక్రం యాక్టివేట్ అయ్యింది అని తెలుసుకోవడానికి మనలో భద్రతాభావం, ఎస్ ఐఎమ్ సెక్యూర్డ్, ఐఎమ్ డూయింగ్ గుడ్, నేను మంచి చేస్తున్నాను, నేను సేఫ్టీగా ఉన్నాను, భద్రతతో ఉన్నాను అనే భావన మనకే కలుగుతుంది. కొంతమందిని చూడండి, మీరు ఎలా ఉన్నారండి అంటే ఐఎమ్ గుడ్ అంటారు. అంటే అర్థం ఏంటి, నేను బాగున్నాను అంటే బాగున్నాను అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అంటే సంతోషంగా ఉండొచ్చు, ఆహ్లాదంగా ఉండొచ్చు, కుటుంబపరంగా బాగుండొచ్చు. అంటే ఈ బాగున్నాను అనే మాటకి కొన్ని పరిధులు ఉంటాయి. సంతృప్తి అంటారు తెలుగులో దీన్ని, ఎంత ఉన్న దాంట్లో అంత. అంతేగాని అత్యాశకు పోతే ఆ మనిషి బాగున్నాను అని చెప్పలేడనమాట. అంటే ఒక మనిషి ఐఎమ్ గుడ్ అని చెప్పాడు అంటే అతనికి మూలాధార చక్రంలో ఒక రేకు యాక్టివేట్ అయ్యింది అని అర్థం అనమాట. రెండో పదము శారీరక చైతన్యం. అంటే
ఆరోగ్యపరంగా యాక్టివ్గా ఉన్నాడు, ఎటువంటి అనారోగ్యాలు లేవు అని కనుక ఒక వ్యక్తి మనకి తెలిసిపోతుంది. ఎలా అంటే ఎస్, నా హెల్త్ బాగుంది, యాక్టివ్గా ఉన్నాను. బీపీలు, షుగర్లు ఇలాంటివి కూర్చుంటే లేవలేకపోవడం, లేచుంటే కూర్చోలేకపోవడము, థైరాయిడ్లు, ఇప్పుడు ఇవన్నీ ఒక మనిషిని కుంగదీస్తున్నాయి కదా. అంటే అతను ఆరోగ్యపరంగా, శరీరపరంగా ఆరోగ్యం లేడు. ఎప్పుడైతే అతను అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడో అతనికి మూలాధార చక్రం ఓపెన్ అవ్వలేదు, అంటే ఒక పెటలు ఓపెన్ అవ్వలేదు అని మనకు అర్థమైపోతుంది. కొంతమంది ఎప్పుడు రోగాలే చెప్తూ ఉంటారు. నాకు అది బాలేదు, ఇది బాలేదు, నాకు ఇది ఉంది, అది ఉంది అని చెప్తుంటారు. అంటే అర్థం ఏంటంటే అతను గత జన్మలో చేసిన ప్రారబ్ధ కర్మని ఈ జన్మలో అనుభవిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ మూలాధార చక్రంలో చెప్పుకోవాలి అంటే కనుక అతనికి ఆ రేకు ఓపెన్ అవ్వలేదు. మూడో భావం ఏంటంటే భావోద్వేగాలు, అంటే మంచి సంతోషము, సరదాగా ఉండడము. ఇంకొకటి ఏంటంటే భావోద్వేగాలు అంటే మన ప్రాథమిక అవసరాలకు సంబంధించినటువంటి ఆందోళన కానీ, భయాలు కానీ అవేమీ లేకుండా నిశ్చింతగా ఉండడము, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడము. అంటే ఎదుటివాడు మనం తిట్టంగానే మనం కూడా 2 లెంపకాయలు పీకేస్తే అది భావోద్వేగం కంట్రోల్ చేసుకున్నట్టు కాదు. అంటే ఆ వ్యక్తిలో మూలాధార చక్రం ఓపెన్ అవ్వలేదు అని తెలిసిపోతుంది. ఎవరైనా మనం అన్నారనుకోండి, మనం కూడా ఓకే అలాగే, దానిలో తప్పేముంది, అది నీ పర్సెప్షన్, అంటే నీ యొక్క భావన నా మీద, నీ యొక్క భావన అంతవరకే ఉంది అని కనుక తను బ్యాలెన్స్ చేసుకోగలిగితే అతనికి మూలాధార చక్రం ఓపెన్ అయినట్టు అనమాట. తరువాత నేచర్ని లవ్ చేయడము, అంటే నేచర్ని, ప్రకృతిని ప్రేమించాడు అంటే జంతువుల్ని కానీ, ప్రకృతిని కానీ, సాటి మనిషిని కానీ ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం అంటే ఇంకొక అర్థం కాదు, ఎదుటి వ్యక్తిని అంటే ఒక ఆప్యాయతతో కనుక తనలాగే, తన్ని ఎలాగైతే ప్రేమించుకుంటాడో ఎదుటి వ్యక్తిని కూడా అలాగే సమభావంతో చూడగలిగిన నాడు అతనికి మూలాధార చక్రం ఓపెన్ అయినట్టు లెక్కగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను నేచర్ని ప్రేమిస్తాను, యానిమల్స్ని ప్రేమిస్తాను, ఎవరికి అపకారం చెయ్యను, మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ అపకారం చెయ్యను. తర్వాత ఇంకొకటి, ప్రతి వ్యక్తిని నేను గౌరవించి వారి ఏ డ్యూటీ అయినా చేయనివ్వండి, గౌరవించి తత్సమానమైన ఆప్యాయతను చూపిస్తాను. అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం కూడా మనకి ఒక ప్రధానమైన భావన అనమాట. ఇది ఉన్నది అంటే కనుక దాన్ని బట్టి మనకి మూలాధార చక్రం ఓపెన్ అయినట్టు అని మనకి అర్థమైపోతుంది. అంటే ఈ వ్యక్తిలో శాంత గుణము, సహన గుణము, ఓర్పు అనేవి ఈ వ్యక్తికి తప్పనిసరిగా ఉంటాయి. ఎవరికైతే అవి ఉన్నాయో వాళ్ళకి మూలాధార చక్రంలో 2వ పెటలు ఓపెన్ అయినట్టు మనమే తెలుసుకోవచ్చు. తరువాత హెల్త్ చూసినట్టయితే ఎవరైతే పర్ఫెక్ట్ హెల్త్గా ఉంటారో, ఎప్పుడు ఏ అనారోగ్యం లేకుండా ఉంటారో మనమే నిర్ధారణ చేసుకోవచ్చు, వాళ్ళకి మూలాధార చక్రం ఓపెన్ అయినట్టు. అది ఎలా చెక్ చేసుకోవాలంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, నాకు వాళ్ళు రిపోర్ట్లు చెప్పేస్తారుగా, అన్నీ నిల్ అని చెప్తారుగా. అంటే ప్రాపంచిక భాషలో చెప్పాలి అంటే కనుక రిపోర్ట్లు అన్నీ నిల్లున్నాయి అంటే అతను హెల్దీ పర్సనే కదా. కాబట్టి ఆ రకంగా, అంటే ఆధ్యాత్మికంగా ఒక రకంగా చెప్పచ్చు, ప్రాపంచికంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అన్నీ పర్ఫెక్ట్ అండి, మీకు ఎటువంటి అనారోగ్యం లేదండి అంటే ఇట్ ఇండికేట్స్ మూలాధార చక్రం ఓపెన్ అయినట్టు అనమాట. తరువాత ఇంకొకటి ఏంటంటే విశ్వాసం మరియు ధైర్యము, అంటే మన మీద మనకి నమ్మకము, విశ్వాసం, ధైర్యము. ఏ వ్యక్తి అయితే నీతిగా నిజాయితీగా ఉంటున్నారో ఆ వ్యక్తిలో విశ్వాసం అధికంగా ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఎందుకంటే అతను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఏ పని అక్రమంగా చేయట్లేదు, కాబట్టి అతనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది ఈగో కాదు, యాటిట్యూడ్ కాదు. కాన్ఫిడెన్స్ వేరు, ఈగో వేరు, యాటిట్యూడ్ వేరు. సో దీన్ని బ్యాలెన్స్గా చూసుకోవాలి మీరు. అయితే దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ధైర్యం వస్తుంది. ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. చాలామంది మనలో చూస్తూ ఉంటాం కదా నిత్యకృత్యంలో, మీరు ఈ పని చేయగలరంటే ఎస్ ఐ కెన్ డూ అని అంటారు. అంటే వాళ్ళు చేయగల సామర్థ్యం వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. చాలామంది ఏమంటూ ఉంటారంటే నాకు నమ్మకం లేదండి, అది జరుగుతుందని నేను అనుకోవాలండి, ఏమో జరుగుతూ ఉంటాయి అంతే తప్ప జరుగుతుంది అయితే నాకు నమ్మకం లేదు. అంటే జరుగుతుందా జరగలేదా అనేది సెకండరీ, ఫస్ట్ నీ మీద నీకు
నమ్మకం లేకపోవడం, అంటే ఇటువంటి వ్యక్తులకి మూలాధార చక్రం ఓపెన్ అవ్వదనమాట. ఎవరికైతే కాన్ఫిడెన్సు ధైర్యము ఉన్నదో వారికి మూలాధార చక్రం ఓపెన్ అయింది అని మనం టిక్ పెట్టేసుకోవచ్చు ధైర్యంగా. తదుపరి ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ డ్రైవ్. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అనుకోండి, లేదా వాళ్ళ వ్యక్తిగత జీవితం సరిపడ ప్లానింగ్స్ అనుకోండి, అవన్నీ వాళ్ళు ముందే ప్రణాళికలు వేసుకుంటారు. ఇది ఇలా జరగాలి, ఈ టైంకి ఇలా జరగాలి, ఈ టైంకి నాకు ఇది కావాలి అని వాళ్ళు ప్రతిదీ జీవితాన్ని ప్లానింగ్ చేసుకొని అకార్డింగ్ టు డ్రైవ్ చేస్తారు. అంటే వాళ్ళు డ్రైవ్ చేయడం అంటే తెలుసు కదా, నడిపించుకుంటూ వెళ్ళడం అనమాట. వారి ప్లానింగ్స్ని నడిపించుకుంటూ వెళ్తారు. అంటే ఫినాన్షియల్ ప్లానింగ్స్, లైఫ్ ప్లానింగ్స్, అకార్డింగ్ టు దట్ దే ఆర్ గోయింగ్ టు డ్రైవ్. ఇది ఈ క్వాలిటీ ఉన్నది అని ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి మూలాధార చక్రం ఓపెన్ అయినట్టు మనం కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు. తదుపరి ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫినాన్షియల్ ప్లానింగ్. చాలామంది ఎంత వస్తుందో తెలియదు, ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు. నిత్యకూర్చొనిలో చాలామంది అంటుంటారు, నాకు లక్షలు వస్తున్నాయి కానీ ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదండి అంటారు. ఎందుకు తెలియదు? ఎంత వస్తోందో ఎంత పోతోందో అంత తెలియని స్థితిలో ఉన్నారా మీరు? అంటే మనకి మన మీద ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మన ఖర్చుల మీద అధికారం లేకపోవడం అనమాట. ఇలా వస్తోంది అలా పోతోంది అంటారు. అంటే మీకు దాని మీద నియంత్రణ లేకపోవడము. జీవితం మీద మీకు నియంత్రణ లేదు, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద నియంత్రణ లేదు, మీ మీద కూడా మీకు నియంత్రణ లేకుండా పోయింది. అంటే మీకు మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వలేదు. ఎవరికైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండి బ్యాలెన్స్డ్గా ఉంటారో మనకి నిత్యకూర్చొని కనబడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరిని మనం చూస్తూ ఉంటాం కదా, అప్పుడు వాళ్ళకి మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యింది అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత కంట్రోల్ ఆన్ యువర్ బాడీ అండ్ హెల్త్. మన బాడీ మీద మనకి కంట్రోలింగ్ ఉండదు. కంట్రోలింగ్ అంటే మన బాడీ మీద మన కంట్రోల్ ఏంటంటేను ప్రతి దానికి బద్ధకము. ఎవరు చేస్తారులేండి, ఏదో అలా జరిగిపోతుందండి. ఎందుకు అలా జరిగిపోతుంది? మీ బాడీ మీ చేతిలో కాదా? ఏది పడితే దానికి అది వేసేయడము, ఎలా పడితే దాన్ని అలా చేసేయడం వల్ల మీ బాడీ మీద మీకు కంట్రోల్ అయిపోతుంది. మీ బాడీ మీరు చెప్పినట్టు విననప్పుడు మరి దాని ఇష్టం వచ్చినట్టు అది ఉంటుంది కదా. అంటే మీ బాడీని మీరు కంట్రోల్లో చేసుకోలేని తత్వానికి మీరు దిగజారిపారు. అప్పుడు మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వదు. తర్వాత హెల్త్ గురించి కూడా చూసుకున్నట్టయితే, నేను ఒక వ్యక్తి కొన్ని పదార్థాలు మాత్రమే తినాలి, ఈ పద్ధతిలోనే నడవాలి అని మన సనాతన ధర్మము, మన ఋషులు చెప్పారు. మనిషి చేయవలసిన పనులు స్త్రీ పురుషుడు ఈ ఇద్దరికి విడివిడిగా 2 రకాల ధర్మాలు పెట్టారు. స్త్రీ ధర్మం వేరు, పురుష ధర్మం వేరు. ఇవాళ రేపు ఏమంటున్నారంటే పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా మేము కూడా వాళ్ళతో సమానము అంటారు. దేనిలో సమానము? బీయింగ్ ఏ లేడీ కూడా నేను కూడా చెప్తున్నాను, ఏ పురుషుడుతో స్త్రీ సమానం కాదు, ఎప్పటికీ కాదు, కాలేదు. మనం అయ్యాము అని భ్రమపడుతున్నాం. అంటే స్పేస్లోకి వెళ్ళిపోయినంత మాత్రాన పురుషుడితో సమానం అయిపోయినట్టేనా? లారీ డ్రైవ్ చేసినంత మాత్రాన పురుషుడితో సమానం అయిపోయినట్టేనా? లేదంటే ట్రైన్ నడిపినంత మాత్రాన పురుషుడితో సమానమేనా? అంటే సమానం కాదు. అక్కడ అతను చేసే పనులు మనం చెయ్యగలుగుతున్నాము అంతే. అతను స్పేస్ జెట్ నడుపుతున్నాడు పైలట్గా, అంటే మనం కూడా నడుపుతున్నాము. ఆ టాలెంట్ మనకు ఉంది. అంత మాత్రం చేత మనము వారితో సమానం ఎప్పటికీ కాలేము. పురుషధర్మం పురుషధర్మమే, స్త్రీ ధర్మం స్త్రీ ధర్మమే. 2 ఎప్పటికీ సమానం కావు. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అర్ధరాత్రి పూట ఇష్టానుసారంగా తిరిగినంత మాత్రాన మనం పురుషులంగా కాలేము. తర్వాత పైలట్ ఆకాశంలోకి ఎగిరినంత మాత్రాన పురుషులతో సమానం కాదు. అంటే వారితో సమానంగా మనం చెయ్యగలుగుతున్నాము అంత మాత్రం చేతనే. వారి ధర్మాలు వారివి, మన ధర్మాలు మనవి. వారిలాగా మనం ఉండలేము, మనలాగా వాళ్ళు ఉండలేరు. ఇక్కడ ఇంకొక చిన్న ప్రస్తావన తీసుకోవాలి. ఈరోజు పురుషులు కూడా స్త్రీలలాగా మారిపోతున్నారు అని అంటున్నారు. అంటే మారిపోతున్నారు అంటే దేవుడు సృష్టించబడలేదు, మనంతట మనం ఆ జెండర్ని ఆర్టిఫిషియల్గా మార్చుకుంటున్నాము. దేవుడు మనకి ఇచ్చింది కాదు కదా, పురుషుడుగానే పుట్టించాడు. కానీ పైత్యం ప్రకోపించి ఈ కలి ప్రభావం ముదిరిపోయి ఆర్టిఫిషియల్గా మనం ఆ కృత్రిమ అవయవాలు పెట్టుకొని మనం స్త్రీగా అయిపోతున్నాము. ఈ స్త్రీలు ఏం చేస్తున్నారు? ప్యాంటు షర్ట్లు వేసేసుకుని, జీన్స్ వేసేసుకుని, ఇలాగా వారితో సమానంగా ఉన్నాము అని హెయిర్ కట్లు చేయించుకుని వారి రూపురేఖలను తెచ్చుకుంటున్నామే కానీ
వారిలాగా మారిపోయామా? అవ్వలేదుగా. పురుషుల్లాగా ప్యాంట్ షర్ట్ వేసినంత మాత్రాన ప్రకృతి ధర్మాన్ని మన విరుద్ధంగా అయ్యామా? మన ప్రకృతి, మన ఋతుక్రమాన్ని మార్చుకున్నామా? ఋతుక్రమం ఎందుకు వస్తోంది ఆడవాళ్ళకి? ప్యాంటు షర్టు వేసినంత మాత్రాన ఋతుక్రమాన్ని మనం దాటలేదు కదా. తర్వాత బాబు హెయిర్లు చేయించుకుని సూత్రాలు తీసేసి, పెళ్ళైన వాళ్ళైతే సూత్రాలు తీసేసి, మట్టెలు తీసేసి నేను బాయ్గా ఉన్నాను, వేషం మారిందే కానీ లోపల ఆకృతి మారిందా? మారలేదు. మరి వారితో సమానంగా ఉండాలి అంటే ఇంకా మరి నేను చెప్పకూడదు, అయినప్పటికీ చెప్తున్నాను. వారు ఏ పనులు చేస్తున్నారో స్త్రీలు కూడా వారిలాగా చేయగలుగుతారా? చేయలేరుగా. మరి ఎక్కడ వారితో సమానంగా మీరున్నట్టు? వారు పబ్లిక్లో ఏ పనైనా చేయగలుగుతారు, మీరు చేయగలుగుతారా? చేయలేం కదా. అప్పుడు మనకి స్త్రీ అనే భావన వచ్చేస్తుంది. వారు చేసిన పనులు మనం డేరుగా చేయలేము. మరి సమానమని ఎలా మనం విర్రవేగగలుగుతాము? కాబట్టి ఎప్పుడు స్త్రీతో పురుషుడు కానీ, పురుషుడితో స్త్రీ కానీ సమానం కాదు. వారి ధర్మాలు వారివి, వీరి ధర్మాలు వీరివి. అయితే ఇప్పుడు కనుక అంశంలోకి వచ్చినట్టయితే కనుక మన శరీర ధర్మాలను మనం పర్ఫెక్ట్గా పాటించగలిగినట్టయితే కనుక అప్పుడు మూలాధార చక్రం యాక్టివేట్ అయినట్టు. తరువాత థింక్ అండ్ లివ్ పర్ఫెక్ట్. ఏ మనిషి అయితే మాట్లాడేటప్పుడు ఆలోచిస్తూ, చేసే పనిలో ఆలోచన చేస్తూ దాన్ని యాక్ట్ చేసినట్టయితే, అంటే దాన్ని అమలుపరిచినట్టయితే కనుక అది అప్పుడు కూడా మూలాధార చక్రం యాక్టివేట్ అయినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఒక మనిషిలో మూలాధార చక్రం యాక్టివేట్ అయింది అని చెప్పడానికి మొదటగా భద్రతాభావం పెరుగుతుంది అతనిలో. అంటే ఐఎమ్ సెక్యూర్డ్, ఎస్ అనే భావన పెరుగుతుంది. అది ఎవరో చెప్పింది కాదు, తనకి తనే తెలుసుకుంటాడు. తర్వాత రెండోది శారీరక చైతన్యము. అంటే ఎప్పుడూ తను చైతన్యవంతంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండగలుగుతాడు. ఏ వ్యక్తి అయితే యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉన్నాడో వాడు మూలాధారం యాక్టివేట్ అయినవాడు అని అర్థం అన్నమాట. తర్వాత భావోద్వేగాల్ని, ప్రతి ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుని స్థిరంగా పెట్టుకున్న వాడికి మూలాధార చక్రం యాక్టివేట్ అయింది. 5వ పాయింట్ హెల్త్ బౌండరీస్. అంటే హెల్త్ పర్ఫెక్ట్గా ఉన్నవాడికి కూడా మూలాధార చక్రం యాక్టివేట్ అయింది అని మనకి తెలుస్తుంది. తరువాత విశ్వాసం మరియు ధైర్యం. ఆ వ్యక్తిలో కాన్ఫిడెన్స్ అండ్ డేర్నెస్ ఉంటుందన్నమాట. అది మంచి పని చేయడానికే, చెడు పనికి అని డేర్నెస్ అని చెప్పట్లేదు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఎవరికైతే ఉంటుందో అతనిలో మూలాధార చక్రం పెరిగింది అని తెలుస్తుంది. తరువాత పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ డ్రైవ్. ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, కుటుంబం, కెరియర్, హెల్త్, ఫినాన్షియల్, ఏదైనా సరే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని దాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడో అతనికి మూలాధార చక్రం యాక్టివేట్ అయినట్టు మనకి అర్థమవుతుంది. తరువాత కంట్రోల్ ఆన్ యువర్ బాడీ అండ్ మైండ్ హెల్త్. మన బాడీ మీద, మన మైండ్ మీద ఎప్పుడైతే ఎవరికి కంట్రోలింగ్ ఉందో, హెల్త్ మీద కూడా కంట్రోలింగ్ ఉందో అతనికి మూలాధార చక్రం యాక్టివేట్ అయినట్టు మనం చెప్పొచ్చు. తరువాత థింక్ అండ్ లివ్ ప్రాపర్లీ. ఎవరైతే పద్ధతి ప్రకారము, సమాజ కట్టుబాట్ల ప్రకారము, మన సనాతన ధర్మం మనకి ఇచ్చిన ధర్మాన్ని పాటించుకుంటూ నడిపిస్తున్నామో వారికి మూలాధార చక్రం యాక్టివేట్ అయినట్టుగా మనకి తెలిసిపోతుంది. మన నిత్యకృత్యంలో చాలామందిని చూస్తూ ఉంటాము. వాళ్లకు కూడా తరిచి చూసుకున్నట్టయితే కనుక మూలాధార చక్రం యాక్టివేట్ అయినట్టు పర్ఫెక్ట్. ఇంక మరి అసలు అందులో ఎటువంటి డౌటు అక్కర్లేదు. ఇది మూలాధార చక్రం యాక్టివేట్ అయినట్టు చెప్పడానికి. అయితే మీకు ఒక చిన్న చూపిస్తాను ఆ చక్రం ఎలా ఉంటుంది అనేది. చక్రం ఇలా ఉంటుంది. దీనికి 4 పెటల్స్ అంటే రేకులు ఉంటాయి. లం అనే మూలమంత్రంతో ఉంటుంది. దీనికి అధిష్టాన దేవత వినాయకుడు. ఈ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక చక్రానికి వా అనే అక్షరము, ఇంకొక చక్రానికి అంటే వం, శం, షం, శం, ఇవి మూలమంత్రాలన్నమాట. ఈ చక్రాలకి ఒక్కొక్క అధిష్టాన దేవత అంటే దీనితో పాటు వినాయకుడితో పాటు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఇందాక మనం చర్చించుకున్న ఈ అంశాలు
చక్రం ఓపెన్ అయింది అనడానికి అర్థం ఏంటంటే ఇందాక మనం చర్చించుకున్న ఈ అంశాలన్నమాట. మొదటి రేకు బీ ఇన్స్టిక్ట్ అని ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ విధానాన్ని తెలియచెప్తుంది. రెండో రేకు విల్ పవర్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏమంటూ ఉంటాం, నాకు విల్ పవర్ చాలా ఎక్కువ ఉంది అంటాము. మన నిత్య కూర్చొనిలో మనం అర్థం చేసుకోవచ్చు ఎవరికి మూలాధార చక్రం ఓపెన్ అయింది అనే విషయాన్ని. అది రెండో పెటల్ ఏంటంటే, అంటే రెండో రేకు విల్ పవర్ని సూచిస్తుంది. మూడో రేకు పెర్సెప్షన్, అతని ఆలోచన విధానాన్ని, అతను చూసే విధానాన్ని తెలియచెప్తుంది. నాలుగో రేకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే అతనికి భద్రతా భావం ఎలా ఉంది, ఏ రేంజ్లో ఉంది అనేది ఈ నాలుగో రేకు తెలియపరుస్తుంది అనమాట. ఇది మూలాధార చక్రం యొక్క రూపము, ఆసక్తులు. అయితే ఇది మొత్తం భూతత్వం అనమాట. ఈ మొత్తం భూతత్వము ఎరుపు రంగు కలిగిన చక్రము. దీని స్థానము ప్రతి మనిషి యొక్క జన్మస్థానము. ఇక్కడ నుంచి మొదలవుతుంది, జన్మస్థానం నుంచి సహస్రారం వరకు. ఇది మొదటి చక్రం అన్నమాట. ఇది మూలాధార చక్రం గురించి.